హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ వర్డ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఫైనల్‌గా మనకి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందనమాట. నిన్న ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఓవరాల్‌గా మనకి 7,400 ప్లస్ వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటున్నారు. బోత్ మన కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి కానిస్టేబుల్ వీడియో అనమాట. ఎస్ఐ వీడియో కూడా వస్తది. ఓకేనా? ఒక 5 అవర్స్ లేదంటే ఈవినింగ్ లోపు ఒక మనకి ఎస్ఐ వీడియో కూడా వస్తది. సో అది కూడా చెక్ చేయండి. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సాలరీ ఏంటి? ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ ఏంటి? నోటిఫికేషన్‌లో ఏమేమి పోస్టులు ఉన్నాయి? ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మనకి ప్రైవేట్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. అలాగే కెరీర్ గైడ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో అక్కడ ఏంటంటే మీరు డెడికేటెడ్‌గా మనకి వీడియోస్ అనేవి వస్తాయండి. ప్రైవేట్ దాంట్లో మీకు ఏంటంటే ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ అలా మనకి వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కెరీర్ గైడ్‌లు ఏంటంటే మీరు డెడికేటెడ్‌గా గైడ్ వీడియోస్ అనేవి వస్తుంటాయి. అలాగే వాట్సాప్ ఛానల్‌లో కూడా ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా అక్కడ ఏంటంటే మీకు ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మీకు మోర్ బెనిఫిట్ అయితే ఉంటుందనేసి చెప్తున్నాను. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ డేట్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి మనకేంటంటే ఆల్రెడీ డేట్ అయితే ఇచ్చారు. మనకి 29 జులైన అయితే మనకి డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఓవరాల్‌గా మనకేంటంటే మనకి కానిస్టేబుల్‌లో చూసుకుంటే నియర్లీ 7,200 ప్లస్ వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటున్నారు. దీంట్లో చూసుకున్న మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్‌లో మనకి 3,600, 1,052, 24 ఇది ఏఆర్ఎస్ సివిలో మెన్, ఎస్ఏఆర్, సిపిఎల్ మెన్ అయితే ఉంది. ప్రొటెక్షన్ ఫోర్స్‌లో గాని చూసుకుంటే 1380 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలానే ఫైర్ ఫైటర్స్ దాంట్లో చూసుకుంటే 751 వేకెన్సీ అయితే ఉన్నాయి. వార్డెన్ అని మనకి ప్రెజెంట్ దాంట్లో చూసుకుంటే మనకి 1960 1906 అలాగే 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా 7,112 వేకెన్సీ అయితే ఓన్లీ కానిస్టేబుల్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఓవరాల్‌గా మనం దీంట్లో చూసుకున్నట్లయితే 24,000 నుంచి 72,000 వరకు సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీస్ గాని చూసుకుంటే పోస్ట్ కోడ్ బట్టి మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది మారుతుంటది. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి కోడ్ బట్టి మీరు చూసుకోవాలి. అలాగే మనకి మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? ఏ జోనల్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? అది క్లియర్‌గా చూసుకొని మీరేంటంటే అప్లై అయితే చేసుకోవాలనమాట. మీరు అప్లై చేసేటప్పుడే క్లియర్‌గా చూస్ చేసుకొని అప్లై చేసుకోండి. టైమ్ టేకన్ అయినా పర్లేదు. మీరు పర్టిక్యులర్‌గా చూసుకోండి. మీరేంటంటే ఎక్కడికి మహబూబ్ నగరా? లేదంటే వనపర్తి, లేదంటే వికారాబాద్, సంగారెడ్డి, లేదా సూర్యాపేట, నల్గొండ. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. కోడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. కొన్ని కొన్ని మనకి ప్రొటెక్షన్ దాంట్లో కూడా మనకి ఏంటంటే ఓవరాల్‌గా మనకి ఈ రకంగా కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగే మనకి డిస్ట్రిబ్యూట్ బై మనకి నార్మల్ ప్రొటెక్షన్ కాకుండా మనకి ఫైర్ ఫైటర్స్ ఉన్నది కదా! సో ఆ ఫైర్ ఫైటర్స్ గాని చూసుకుంటే ఈ రకంగా కోడ్స్ అయితే ఇచ్చారు. సో దాన్ని బట్టి క్లియర్‌గా చూస్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అలాగే ఓవరాల్‌గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఉన్న కోడ్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా? ఆ కోడ్స్ మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఉంది కదా! 21, 22, 23 ఉంది. 25 ఉంది. 26 ఉన్నది కదా! సో దాన్ని బట్టి ఇక్కడ క్లియర్‌గా చూడండి. మనకి పోస్ట్ కోడ్ 21 అని మెన్షన్ చేశారు. 22 అని మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మీరేంటంటే కోడ్ బట్టి మీరు చూస్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ గాని చూసుకుంటే దీనికి మనకి ఫీ ఇన్‌స్ట్రక్షన్స్, అలా మనకి ఏజ్ లిమిట్, సాలరీ ఇవన్నీ గాని చూసుకుంటే ఫీ వచ్చేసరికి దీనికి రూ. 100 అనేది ఫీ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట. రూ. 100 అనేది బేసిక్‌గా ఫీ అనేది పెట్టడమే జరిగింది. అలాగే మీకేంటంటే 1 ఈచ్ పోస్ట్ అంటే మీరు అడిషనల్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే గనక ఎక్స్‌ట్రా రూ. 50 అనేది మీకు పే చేయాల్సి ఉంటదని చెప్తున్నారు. అండ్ దీనికి తెలంగాణ మనకి ఏపీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఫీ అయిపోయిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ బేసిక్‌గా ఎలాగుంటదంటే మనకి ఫస్ట్ మీరు ప్రిలిమ్ టెస్ట్ ఉంటది. అలా మనకి పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్ రిటన్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతదనమాట. ఓకేనా? ప్రిలిమ్స్ అలా మనకి ఫైనల్ రిటన్ వచ్చేసి మీకేంటంటే 3 అవర్స్ అయితే ఉంటుంది. మార్క్స్ అనేవి అవి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ గాని చూసుకుంటే మనకేంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకేంటంటే ఓవరాల్‌గా 18 ఇయర్స్ నుంచి ఈళ్ళేంటంటే 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు అనేది మన ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 5 ఇయర్స్ అనేది మనకి మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అన్ని కేటగిరీస్‌కి మనకేంటంటే ఇంచుమించు అంతే ఉంటదనమాట. ఓకేనా? అదేంటంటే ఓన్లీ 21, 22, 23 22, 25, 26కి అయితే ఓన్లీ మనకి 5 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే
ఆల్రెడీ ఎవరైనా మనకి హోమ్ గార్డ్‌లో చేసినట్టు ఉంటారు కదా! సో, వాళ్ళకేంటంటే 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 27 అండ్ 28 వాళ్ళకి కూడా మనకేంటంటే 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దీనికి కూడా మనకేంటంటే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. వుమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనకేంటి 18 ఇయర్స్ నుంచి సో, ఈ రకంగా మనకేంటంటే ఏజ్ లిమిట్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. సో, మీకు ఏజ్ లిమిట్ అనేది ఉన్నదా లేదా అదే క్లియర్‌గా చూస్ చేసుకొని అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఏజ్ లిమిట్ లేకపోతే ఖచ్చితంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అది కూడా క్లియర్‌గా చూస్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ అనేది ఆర్ ఈక్వివలెంట్‌లో ఖచ్చితంగా ఉండాలనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అది ఉంటేనే మీరు అప్లై చేయడానికైతే అవుతదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే పోస్ట్ కోడ్ 26లో గాని చూసుకుంటే మీ దగ్గర మోటార్ వెహికల్ లైట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలనేసి అది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఐ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి డిస్టెన్స్ వేన్ వచ్చేసి 6/6 లెఫ్ట్ 6/6 నియర్ కూడా 0/5 అయితే ఉండాలనేసి బేసిక్‌గా వీళ్ళు మెన్షన్ చేయడమే జరిగింది. బేసిక్ ఈ యొక్క తాలూకా మీకు పోస్ట్ తాలూకా డీటెయిల్స్ అయితే ఇవేననమాట. ఓకేనా. సో, మీరు బేసిక్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 200 క్వెషన్ 200 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. 3 అవర్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంటిమేషన్ లెటర్ అయితే వస్తుంది. మీరు క్వాలిఫై అయిన తర్వాత పీఈటీకి అదే పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది. దాంతో పీఈటీలో మనకేంటంటే 1600 మీటర్స్ గాని, 1800 మీటర్స్ గాని ఈవెంట్ అయితే రన్ చేస్తారు. దాంట్లో మీరు పరిగెట్టాలి. ఆ తర్వాత మీకు ఏంటంటే ఈ రెండిట్లో యావరేజ్ చేసిన దాన్ని మీరేం చేస్తారంటే ఆ తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ 2 కన్సిడర్ చేసుకొని లాంగ్ జంప్ ఉంటుంది దాంట్లోనే. ఆ తర్వాత ఇంటిమేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామ్‌కనేది మీకు పంపిస్తారు. మీకు లెటర్ అనేది వస్తది. దాంట్లో మీకేంటంటే 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఏదైతే 21, 26, 27, 28 కోర్స్ అయితే ఉన్నాయో, అలాగే ఏదైతే 22, 23, 25 ఉన్నదో దానికి 100 మార్క్స్ అయితే ఉంటదనమాట. ఓకేనా. సో, దీన్ని బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది బేసిక్‌గా జరగడం అయితే జరుగుతుంది. అండ్ పోస్ట్ పోన్ అనేది ఎటువంటి కన్సిడర్ అయితే చేయము. ఓకేనా. ఏం పోస్ట్ పోన్ అనేది ఉండదనేది కూడా మెన్షన్ ఇచ్చేది. ఇన్ కేస్ ఉంటే గనక మేమే మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాము అనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. ఓకేనా. బేసిక్‌గా కానిస్టేబుల్ తాలూకా నోటిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ అయితే ఇవేననమాట. ఓకేనా. సో, ఎలా అప్లై చేయాలి ఏంటంటే కిందన మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ లింక్ ఇవన్నీ మన వెబ్‌సైట్‌లోనైతే ఉంటది. సో, అదైతే ఓపెన్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకేమంటే ఈ యొక్క పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో, మీ పీడిఎఫ్స్ కూడా అక్కడ క్లియర్‌గా మీరు చెక్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, వీడితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.